మా వాళ్ళు సెపరేట్‌గా ఎండకి కూర్చొనవసరం లేదండి. ఎండ మా ఇంట్లోకి మంచిగా వస్తది. పిల్లలకి ఎండ తగలపోతే విటమిన్ లోపం వల్ల బుగ్గల మీద తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఎక్కువగా అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లమ్ గురించి తెలుస్తుంది. కొంతమంది మా పిల్లల పేరెంట్స్ డిస్కషన్ చేశారు నాతో. వాళ్ళ పిల్లల బుగ్గల మీద తెల్ల మచ్చలు వస్తే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే డాక్టర్ గారు ఇచ్చిన సలహా పిల్లలకు ఎండ తగిలేటట్లు చూడమన్నారంట. దానికొస్తే చాలండి అందరూ చేసే పని ఇంట్లో సరుకులు ఆర్డర్ పెట్టుకోవటం. మగవాళ్ళలో 3 రకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. ఒకటి ఇంట్లోకి ఇష్టం వచ్చినట్లు ఉన్నాయో లేవో తెలుసుకోకుండా సరుకులు తెచ్చిపెట్టేస్తారు. రెండో రకం కోసిరి కోసిరి పీనాసిగా ఇది నెల దాకా తెచ్చుకోవాలని చెప్పేవాళ్ళుంటారు. ఇంకా మూడో రకం ఇంట్లో అన్ని కనుక్కొని ఈ నెలకు ఎంత కావాలో, ఎంత అవసరమవుతాయో ఆలోచించి వద్దికగా సరుకులు ఆర్డర్ పెడతారు. మా ఆయన మూడో రకం. ఇంట్లో కావాల్సినవన్నీ ఫస్ట్ రాగానే నన్ను ఏమున్నాయో, ఎంత ఉన్నాయో, ఏమి కావాలో అన్నీ తెలుసుకొని ఎంత పడతాయో ఆయనే ఆలోచించుకొని నాకు సరుకులు ఆర్డర్ పెడతారు. నేను ఇంతవరకు అది లేదు, ఇది లేదు అని టెన్షన్ పడ్డదే లేదండి. కరెక్ట్‌గా నెల దాకా అన్నీ సరిపోతాయి. ఒకవేళ ఏది లేకపోయినా ముందుగానే చెప్పమంటారు. ఇంట్లో సరుకులు, కూరగాయల గురించి ఆలోచించే పని, తేవటం పని నాకు మాత్రం లేదండి. అన్నీ మా ఆయనే కరెక్ట్‌గా చూసుకుంటారు. ఇదండి మా ఇంట్లో జరిగే ఫస్ట్ తారీఖు కదా! మరి మీ ఇంట్లో ఈ బాధ్యతలు ఎవరు చూసుకుంటారనేది మీరు కామెంట్ చేసి చెప్పాలి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. సాలరీ పడగానే ముందు ఖర్చులకు డ్రా చేసి తెచ్చిన మనీని దేవుడి దగ్గర పెడతారు. నెక్స్ట్ ఇంటి రెంట్ పాలకి వెంటనే కట్టేస్తారు.